మనం టార్గెట్ గ్రూప్ ఐడెంటిఫై చేసుకున్నాం సార్. ఇప్పటివరకు ఇద్దరి మీద ప్రివెంటివ్ యాక్షన్ తీసుకున్నాం సార్. మునవర్ రెడ్డి అని జమాలుద్దీన్ అని పీడియాక్లో 1 year వరకు వాళ్ళని పంపించడం జరిగింది సార్. ఎస్ సార్ జరిగితే ఐడెంటిఫై చేసుకున్నాం సార్. దాంట్లో టౌన్ 1 వచ్చేసరికి సార్ మిర్చి కాంపౌండ్, తిరుమల టాకీస్, కింగ్స్ హోటల్, రైల్వే ట్రాక్, మాలపల్లి, వీక్లీ మార్కెట్, ఈ 5 places ఐడెంటిఫై చేసి అక్కడ కెమెరాస్ పెట్టించినాం సార్. తర్వాత మన మానిటరింగ్ కూడా రెగ్యులర్గా చేస్తున్నాం సార్. మన ఇన్ఫార్మేషన్ పెట్టుకున్నాం సార్. మాఫియాలో కూడా మన వరకు అబ్జర్వేషన్ సార్, సర్వీలెన్స్ కంటిన్యూ చేస్తున్నాం సార్. టౌన్ 3 వచ్చేసరికి దుబ్బా ఏరియా సార్, గౌతమ్ నగర్ అండ్ సమ్మక్క గడ్డ. ఎస్ అంటే మనం ఇంతకుముందు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వాళ్ళని మాట్లాడిన ఏరియా సార్, సోని ఫంక్షన్ హాల్, ఎల్లమ్మగుట్ట, ప్రతిభ హాస్పిటల్ సార్. ఎస్ సార్ ఎల్లమ్మగుట్ట, తర్వాత బోర్గాం బ్రిడ్జ్ సార్, తర్వాత అమ్మ వెంచర్ సార్. ఈ ప్లేసెస్లో అమ్మ వెంచర్ కూడా నైట్ తాగి సైకిల్ వైద్యంలో లాస్ట్ 5-6 years బ్యాక్ సార్. ఇప్పుడు అది మొత్తం టోటల్గా కంట్రోల్ చేసాం సార్. సిఐ కోర్టులో ఉన్నాడు సార్. 6 murder కేసులో ఎవిడెన్స్ నేను చూస్తున్నాను సార్. డిజిటల్ యాక్షన్ ప్లాన్ సార్. ఈ మొత్తం గాంజా పెడ్లర్స్ ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ మానిటరింగ్ పెట్టాం సార్. మన బీసీలు కానీ, పెట్రోల్ కార్ కానీ, మన మల్టీ పార్టీ కానీ రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు సార్. తర్వాత వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్స్, తర్వాత వాళ్ళ ఫోన్ సీడియార్స్ కూడా మెయిన్ అవేర్నెస్ మీద పెట్టాం సార్. లాస్ట్ మేము ఒక 2 monthsలో 45 అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టాం సార్. డ్రగ్స్ మీద ఈ కళా బృందాలు ఉన్నాయి సార్. కళా బృందాలతో మనం చెప్తున్నాం సార్. ఇట్లా దీనివల్ల నష్టం ఎట్లుంది, యూత్ కలిసి కళా బృందాలు వెళ్ళినప్పుడు కంపల్సరీ మా SHO ఉండాలి సార్. ఇన్స్పెక్టర్ ఉండాలి, SHO ఉండాలి.